అవును. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇట్లాగా 4-5 శక్తుల్ని, నాగార్జున, వీళ్ళందరినీ, నితిన్, ఇట్లా అందరినీ ట్రై చేశారు. ఉంటే అటే వెళ్ళొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇతను కష్టపడక్కర్లేదు. అది విజయ్కి అందరు అనుకుంటున్నారు విజయ్ గబక్కన వచ్చేసాడని. అతను గబక్కన రాలా. తమిళనాడులో మీరు అడుగు పెడతంటే, నేను గతంలో నా పెళ్ళైన తర్వాత అక్కడే నా కాళ్ళు గడిగిన వాళ్ళు అక్కడే ఉంటారు తమిళనాడు. ఆ ఊర్లకి 1-2 సార్లు వెళ్ళాను నేను, 2-3 సార్లు. నేను వెళ్ళిన ప్రతిసారి చూసేది బోర్డు, ఊరు ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ ఆర్చ్లు ఉంటాయి కదా, ఆ టైప్ లో ఆర్చ్ కాదు కానీ ఊరికి అటు ఇటు 2 వైపులా కూడా ఇతని ఇవి ఉంటాయి హోర్డింగ్స్. ఆ ఊరి అసోసియేషన్ విత్ రిజిస్టర్డ్ నెంబర్, వాళ్ళ ఫోటోలు, పేర్లు అన్ని ఉంటాయి. రజనీకాంత్ అభిమాన సంఘం ప్రతి ఊర్లో ఉంటుంది అక్కడ. అది అక్కడ రజనీకాంత్ స్పెషాలిటీ. ఇతను ఏం చేశాడు విజయ్, గత 10 ఏళ్ల నుంచి కూడా ఇగో ఇతనికి అతనికంటే ఎక్కువ రావాలి అన్నటువంటిది. అందుకంటే అదొక దాన్ని ఏమంటాము, స్పర్ధయా వర్ధతే విద్య అనుకో. అందుకని అతను ఏం చేశాడు, రజనీకాంత్ సంఘాలు, రజనీకాంత్ అభిమాన సంఘాలు, పల్లెపట్టు సంఘం, లేకపోతే శివకాశి సంఘం, ఇట్లాగ పేర్లతో రిజిస్టర్ అయిపోతాయి. రిజిస్ట్రేషన్ కూడా జరుగుతాయి. ఏదేదో ఊరికినే వాళ్ళ లిస్ట్ రాసుకోవడం కాదు, రిజిస్టర్ చేయించుకుంటారు. అట్లా రిజిస్టర్డ్ సంఘాలు అన్ని ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. ప్రతి ఊరికి రజనీకాంత్ సంఘం ఉంటుంది. ఇతను దానికి పోటీగా